వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోస్గిలో రేవంత్ ముఖాముఖి కార్యక్రమం. మహిళా సంఘాలను బలోపేతం చేస్తామన్న సీఎం. కొనసాగుతున్న విజయ సంకల్ప యాత్ర. రానున్న ఎన్నికలే టార్గెట్గా పాదయాత్ర. భవిష్యత్తులో ఓట్ల కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిందే. పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. కాకరేపుతున్న నెల్లూరు పాలిటిక్స్. వేమిరెడ్డిని కలిసిన కోటమిరెడ్డి. యూపీలో కాంగ్రెస్తో పొత్తుకు ఓకే. బీజేపీని ఓడించడమే టార్గెట్ అన్న అఖిలేష్ రాహుల్. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం హోదాలో తొలిసారి కొడంగల్లో పర్యటించిన సీఎం కోస్గిలో 4,369 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేశారు. నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ అనంతరం మెడికల్, నర్సింగ్, డిగ్రీ, ఇంటర్ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర ముఖ్యమంత్రులకు తెలంగాణ అంటే భయం ఉండేదన్నారు. నిధుల దోపిడీ, జల దోపిడీకి పాల్పడేందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకునేవారని అన్నారు. వాళ్ళు చేయని బరిదిగింపుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 12 టీఎంసీల నీరు తరలించుకుపోతుంటే జగన్మోహన్ రెడ్డిని కేసీఆర్ పిలిచి విందు భోజనం పెట్టారని విమర్శించారు. ఉద్యమంలో కరీంనగర్ పార్లమెంట్ లో నిలబడితే ఓడిపోతానన్న భయంతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కరీంనగర్ నుంచి పాలమూరు జిల్లాకు వలస వస్తే మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మనము గెలిపించి ఆశీర్వదించి పార్లమెంట్ లో నోరు లేకపోయినా, పార్లమూరులో ఊరు లేకపోయినా చంద్రశేఖరరావు గారిని మనం ఎంపీగా గెలిపిస్తే ఆనాడు ఎంపీగా గెలిచి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన అని చెప్పింది. నేను అడుగుతున్న ఇవాళ ఈ వేదిక మీద నుంచి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును ఆనాడు ఎక్కడి నుంచో వలస వచ్చిన నిన్ను వివిధ ప్రాంతాలకు తట్ట పని, పార పని, మట్టి పని, బొగ్గుబాయి, దుబాయ్ లాంటి వలసలు పోతున్న మా జిల్లా ప్రజలు వలస వచ్చిన నిన్ను పార్లమెంటు సభ్యుడిగా గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, మా ప్రాంతానికి ఏమైనా చేసినవా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి కాంట్రాక్టర్లు కట్టబెట్టి 27,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయినావు. ఈ రోజు ఈ గడ్డ మీద ఈ ప్రజలకు నువ్వు క్షమాపణ చెప్పిన తర్వాతనే మళ్ళా ఈ జిల్లాలో నువ్వు ఓటు అడగాలి అని చెప్పి చంద్రశేఖరరావు గారిని గట్టిగా. మిత్రులారా, ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్రకు చెందిన ముఖ్యమంత్రులకు తెలంగాణ అంటే ఒక భయం ఉండే. ఈ నాయకులు ప్రశ్నిస్తారని నిధుల దోపిడీ, జల దోపిడీ పాల్పడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆలోచన చేసేటోళ్ళు. ఆ రోజు వాళ్ళు చేయనంత బరితెగింపు నువ్వు ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపాడు కావచ్చు, రాయలసీమ లిస్టు కావచ్చు, ముచ్చుమర్రి కావచ్చు, మాల్యాల కావచ్చు, రోజుకు 12 టీఎంసీల నీళ్లు రాయలసీమకు తరలించకపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిచి పంచభక్ష పరమాణాల భోజనం పెట్టినావు. 203 జీవో ద్వారా రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పినావు. రోజమ్మ పిలిచి నీకు రాగి సంకటి, నాటుకోడు పులుసు పెట్టంగానే పులుసు తిని అల్చు ఇచ్చి బలిచిపోయి రాయలసీమకు నీళ్లు ఇస్తాన్నావు. గాని పాలమూరులో నిన్ను పార్లమెంటుకు పంపిస్తే మా ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని నేను ఆ సోయిలేని దద్దమ్మలను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి. మిత్రులారా, పంట పొలాలకు నాణ్యమైన విద్యుత్ను సంపూర్ణంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రైతులు, వ్యాపారులు, వినియోగదారులకు ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ట్రాన్స్కో ఎస్సీలు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో మాట్లాడాలని భట్టి ఆదేశించారు.
వేసవిలో విద్యుత్ సరఫరా ఏర్పాట్లపై సీఎండీ రిజ్వీతో కలిసి ట్రాన్స్కో ఎస్సీలతో భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. జగన్ చేపట్టిన మార్పులు చేర్పులు పార్టీలో సెగలు పుట్టించాయి. ఫలితంగా మొదటి నుంచి వైసీపీకి వెన్నుదన్నుగా నిలిచిన బడా నాయకులు పార్టీ విడిచిపోతున్నారు. ఇప్పటికే ఆనం, కోటంరెడ్డి వంటి కీలక నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. తాజాగా వైసీపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య రాజీనామా చేయడంతో కార్యకర్తలు అయోమయంలో పడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వచ్చే లోక్సభ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీకి నిలపాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. అధినేత ధోరణి నచ్చని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భార్య టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా వైసీపీకి రాజీనామా చేశారు. ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత తన నియోజకవర్గంలో పలుచోట్ల అభ్యర్థుల్ని మార్చాలని వేమిరెడ్డి సూచించారు. దానికి సీఎం జగన్ అంగీకరించలేదు. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ను తప్పించినప్పటికీ మళ్లీ ఆయన అనుచరుడికే టికెట్ ఖరారు చేశారు. వేమిరెడ్డి తన భార్య ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని కోరినా జగన్ అంగీకరించకపోవడంతో మనస్తాపానికి గురయ్యారు. అప్పట్నుంచి వైసీపీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా పార్టీకి రాజీనామా చేశారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ ధీటైన అభ్యర్థులను వెతుక్కోవడంతో నిమగ్నమైంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేస్తారని తెలియడంతో లోక్సభ అభ్యర్థిగా ప్రత్యామ్నాయాన్ని సీఎం జగన్ రెడీ చేసుకుంటున్నారు. విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు అరబిందో శరత్ చంద్రారెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్టైన శరత్ చంద్రారెడ్డి చాలా కాలం జైల్లో ఉండి అప్రూవర్గా మారి బెయిల్ తెచ్చుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది. ఆయన భార్య కూడా నెల్లూరు జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. వేమిరెడ్డి చేసిన పలు సూచనలను కూడా టీడీపీ అధినేత ఆమోదించడం విశేషం. మాజీ మంత్రి నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ను నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో ఇప్పుడు మేకపాటి కుటుంబం, కాకాణి గోవర్ధన్ రెడ్డి మాత్రమే ఉన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి వయసు పైబడిన కారణంగా చురుగ్గా లేరు. ఆయన కుమారుడు ఆత్మకూరు ఎమ్మెల్యే మాత్రమే ప్రజల్లో తిరుగుతున్నారు. వైసీపీకి నెల్లూరులో దిగ్గజ నేతలుగా పేరున్న ఆనం, కోటంరెడ్డి వంటి వారంతా టీడీపీలో చేరిపోయారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా చేరతారని తరచూ ప్రచారం జరుగుతోంది. వైసీపీ అధినేత ఇప్పటికే 6-7 సార్లు మార్పులు చేర్పులు చేయడంతో చాలామంది సీనియర్లు ఇతర పార్టీల బాట పట్టారు. మరికొందరు అసంతృప్తితో బాధపడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇప్పటికైనా జగన్ తన మార్పుల కార్యక్రమానికి స్వస్తి పలికి ధీటైన అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తే వైసీపీ శ్రేణుల్లో గందరగోళానికి స్వస్తి పలికినట్లవుతుంది. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ఏపీ రాజకీయం హాట్గా సాగుతుంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో తలమునకలై ఉన్నాయి పార్టీలు. అధికార వైసీపీ అయితే ఈసారి సిట్టింగ్లకు భారీగా షాక్ ఇస్తూ కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపుతుంది. అటు టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో టికెట్ల కేటాయింపుపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుందని టీడీపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. ఇంతకీ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్టుగా వైసీపీ ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? కీలక నేతలు పార్టీ మారే ఆలోచన లేకున్నా వైసీపీలోకి వస్తున్నారనే పుకార్లు సృష్టిస్తున్నారా? ఇదంతా రాజకీయంగా దెబ్బతీయాలనే వ్యూహంలో భాగమేనా? ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్షాలను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు అధికార వైసీపీ కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. అందులో భాగంగా ప్రతిపక్ష పార్టీలో బలమైన కీలకమైన నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తోంది. అయితే ఒకవేళ ఎవరైనా వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపకపోతే అలాంటి నేతలపై మైండ్ గేమ్ కు తెరలేపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే టీడీపీ నుంచి భారీగా వైసీపీలోకి చేరేందుకు నేతలు సిద్ధమవుతున్నారంటూ మీడియాకు లీకిస్తోందట వైసీపీ. ప్రధానంగా టీడీపీలో సామాజికంగా, రాజకీయంగా బలమైన నేతలున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రచారాలకు తీస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇందులో భాగంగానే మచిలీపట్నం మాజీ ఎంపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన కొనకల నారాయణ త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉందని వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కొనకల నారాయణ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్నారు. టీడీపీ తరపున మచిలీపట్నం ఎంపీగా 2 మార్లు పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో నారాయణపై వైసీపీ అభ్యర్థి బాలశౌరి విజయం సాధించారు. అయితే ప్రస్తుత ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. దీంతో వైసీపీకి మచిలీపట్నం నుంచి పోటీ చేసేందుకు సరైన అభ్యర్థి దొరకడం లేదనే వాదన వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అందుకే కొనకలను వైసీపీలో తీసుకువచ్చేందుకు వైసీపీ ప్రయత్నిస్తుందనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతానికి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా నియమించింది వైసీపీ. అయితే వచ్చే ఎన్నికలో బీసీ సామాజిక వర్గానికి మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు. పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథిని మచిలీపట్నం ఎంపీగా పోటీ చేయాలని జగన్ గతంలో సూచించారు. అయితే అందుకు ఆయన నిరాకరించి టీడీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా సరైన నేత లేకపోవడంతో టీడీపీ నేత కొనకల నారాయణను అధికార వైసీపీ నేతలు టార్గెట్ చేశారట. ఇప్పటికే ఆయన పార్టీ మారతారంటూ వైసీపీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో తాను వైసీపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకల నారాయణరావు స్పందించారు. ఇది కేవలం వైసీపీ సోషల్ మీడియా చేసిన దుష్ప్రచారమని స్పష్టం చేశారు. తనకు పార్టీ మారే ఆలోచన లేదని, భవిష్యత్తులో కూడా రాదన్నారు. తమ క్రెడిబిలిటీతో ఆడుకోవద్దని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిని సున్నితంగా హెచ్చరించారు. మరోవైపు కర్నూలు జిల్లాలో మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత కుటుంబం కూడా త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో గౌరు చరిత పాణ్యం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో గౌరు చరితకు వైసీపీ టికెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీని జిల్లాలో బలోపేతం చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారు. అయితే ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో గౌరు చరిత కుటుంబం తిరిగి వైసీపీలో చేరే అవకాశం ఉందనే ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చింది వైసీపీ. అలాగే కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలతో పాటు కొందరు టీడీపీ కీలక నేతలు సైతం త్వరలో వైసీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారాన్ని మొదలుపెట్టారు అధికార పార్టీ నేతలు. మరి ఈ ప్రచారాలపై ఆ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మొత్తానికి ఎన్నికల్లో అడ్డదారిన గెలిచేందుకు వైసీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. ఈసారి మాత్రం వైసీపీ మోసాలను ప్రజలు గుర్తించి తగిన బుద్ధి చెబుతారని చెప్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో ప్రజల తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి. కేంద్రంలో హ్యాట్రిక్పై కన్నేసిన కమలనాథులు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విషయంపై సీరియస్గా దృష్టి సారించారు. 370 స్థానాలను కేవలం భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే గెలుస్తుందని స్వయంగా ప్రధాని మోడీయే ధీమా వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రతి ఒక్క సీటు ఎంతో విలువైనదిగా భావిస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాదిపై స్పెషల్ ఫోకస్ పెట్టారు కాషాయ పార్టీ అగ్రనేతలు. అందులోనూ తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు సాధించి రెట్టించిన ఉత్సాహంతో ఉంది కమలం పార్టీ. దీంతో మెజారిటీ లోక్సభ స్థానాల్లో విజయం సాధించి తిరుగులేని శక్తిగా ఎదగాలని యోచిస్తుంది బీజేపీ. మరి వారి ప్లాన్లు తెలంగాణ గడ్డపై ఎంత మేరకు వర్కౌట్ అవుతాయి? లోక్సభ ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎగురవేసి కేంద్రంలో హ్యాట్రిక్ సాధించాలని భావిస్తున్నారు కమలనాథులు. ఇప్పటికే ఆ దిశగా తమ వ్యూహాలు అమలు చేయడం ప్రారంభించారు. ఇటీవలే అయోధ్య రామాలయం ప్రారంభించడంతో దేశవ్యాప్తంగా బీజేపీకి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని అంచనా వేస్తున్నారు కాషాయ పార్టీ నేతలు. అటు విపక్షాలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నాయంటున్నారు ప్రధాని మోడీ. అంతేకాదు రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే 370 సీట్లు సాధిస్తుందని, ఎన్డీఏ కూటమి అయితే 400 సీట్లతో తిరుగులేని విధంగా అధికారంలోకి వస్తుందని ఘంటాపథంగా చెప్పుకొస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాల సంగతి కాస్త పక్కన పెడితే కేవలం ప్రధాని మోడీ కేంద్రంగా ఎన్నికలకు వెళ్లనుంది బీజేపీ. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని చెప్పాలి. మోడీ చెప్పారంటే చేస్తారనే నినాదాన్ని ప్రధానంగా వినిపిస్తున్నారు బీజేపీ నేతలు.
ఈ క్రమంలోనే కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలంటే ప్రతి లోక్సభ స్థానంలోనూ సత్తా చాటాలని భావిస్తున్నారు. ఉత్తరాదిలో గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పటికీ కమలం పార్టీ మరింత బలంగా ఉందనే వాదన వినిపిస్తోంది. దీంతో దక్షిణాదిపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు కాషాయ పార్టీ నేతలు. అయితే సౌత్లో మెజారిటీ సీట్లు సాధించేందుకు అవకాశమున్న రాష్ట్రాలుగా కర్ణాటక, తెలంగాణ ప్రధానంగా కనిపిస్తున్నాయి. అయితే కర్ణాటక విషయం కాస్త పక్కన పెడితే తెలంగాణపై బీజేపీ నేతలు ఫోకస్ మరింత పెంచారు. ప్రధానంగా ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా 8 స్థానాల్లో విజయం సాధించారు కమలం పార్టీ ఎమ్మెల్యేలు. దీంతో రానున్న లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ అగ్రనేతలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇందుకు సంబంధించి ఏ నేతలు ఎప్పుడు ఎక్కడా ప్రచారం నిర్వహించాలనే దానిపై రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు రాష్ట్ర నేతలు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, గడ్కరీ సహా ఇతర మంత్రులు, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన కార్యదర్శులు, సీనియర్లు తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వంలో పాలు పంచుకోనున్నారు. అయితే పార్టీకి చెందిన అగ్రనేతలు ప్రచార పర్వంలోకి దిగేందుకు మరికొంత సమయం ఉన్నా ఈలోగా రాష్ట్ర నేతలు ఆ దిశగా ముందుకు కదిలారు. ప్రధానంగా 10 ఎంపీ సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయా నియోజకవర్గాల్లో విజయం సాధించాలని స్కెచ్చులేస్తున్నారు. వాస్తవానికి 2019 ఎన్నికల్లో బీజేపీ సికింద్రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించింది. ఈసారి వాటితో పాటు వరంగల్, మహబూబ్ నగర్, పెద్దపల్లి, మల్కాజ్గిరి, మహబూబాబాద్లో విజయం సాధించడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలు ప్రారంభమయ్యాయి. తెలంగాణను 5 క్లస్టర్లుగా విభజించి ప్రచారాన్ని ఒకేసారి ప్రారంభించింది కాషాయ దండు. అంతేకాదు ఆదివాసీలు, ఎస్సీ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసి ఆయా ప్రాంతాల్లో కమలం జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతో వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు బీజేపీ నేతలు. ఓటర్లను ఆకట్టుకోవడమే కాదు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ముందుకు సాగుతున్నారు కమలం నేతలు. తాము అధికారంలోకి వస్తే మోడీ నేతృత్వంలో ఏం చేస్తామో చెప్పడమే కాదు, గత ప్రభుత్వంతో పాటు ప్రస్తుత సర్కార్ ఏం చేస్తున్నాయి, ఎలా చేస్తున్నాయి అనే అంశాలపై ఫోకస్ చేసి మరీ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వీళ్ళకి ఓట్లేసినా ఈరోజు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి చేసేది లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 40 సీట్లు ఉన్నాయి, బీజేపీకి 302 సీట్లు ఉన్నాయి. వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీకి ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీకి ఉన్న 40 సీట్లు పోయి 20-30 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ గెలిచినా చేసేది ఏముండదు, సోనియా గారి కుటుంబానికి ఊడిగం చేస్తారు తప్ప. టీఆర్ఎస్ పార్టీ ఈరోజు తెలంగాణలో లేదు. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, కేసీఆర్ కుటుంబం పని అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ నిన్నటి పార్టీ. టీఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు, టీఆర్ఎస్ పార్టీకి రేపు అనేది లేదు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అవసరం లేదు. అందుకే మరొక ఉన్నాను, ఈరోజు తెలంగాణ కోసం న్యాయం జరగాలంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నుంచి గెలవాలి. ఆర్టికల్ 370ని రద్దు చేసినందుకు బీజేపీకి 370 సీట్లు ఇవ్వాలంటూ సరికొత్త నినాదం వినిపిస్తున్నారు మరికొందరు కమలం నేతలు. అంతేకాదు ప్రజల కోసం పాటుపడే ప్రధాని మోడీని మరోసారి గద్దెనెక్కించేందుకు వీలుగా తెలంగాణలోని అన్ని పార్లమెంటు స్థానాల్లో కమలాన్ని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. రాముని గుడి నరేంద్ర మోడీకి ఓటేయాలి. రాముని గుడి వద్దు, మేము రాముని వారసులం కాదు, మేము రాముని భక్తులం కాదు. అక్కడ బాబ్రీ మసీదే కావాలని అందరూ కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి ఓడేసుకుంటారా, బీఆర్ఎస్ పార్టీకి ఓటేసుకుంటారా, ఎంఎం పార్టీకి ఓటేసుకుంటారా, మీ ఇష్టం. అవునా కదా? కేల్కతం దుకాణం బంద గ్యారెంటీ రాసి పెట్టుకోరు. ఈసారి ఏం చేసినా కూడా 370 సీట్లు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా మీ అందరి కష్టార్జితం వలన
మీ అందరి కష్టాలను సాధించబోతుంది. కాబట్టి దయచేసి కార్యకర్తలు ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏం తప్పుడు ప్రచారం నమ్మకండి. బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుంది. సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 సీట్లు పక్కా గెలుస్తాం. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ థర్డ్ ఫేజ్. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ఫేజ్. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి నా ఘర్కా నా ఘాట్కా మర్చిపోనియా. ఇవాళ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణ బీజేపీ చేపడుతున్న ఈ ప్రచార యాత్రలు మొత్తం 17 పార్లమెంటు పరిధిలోని 114 అసెంబ్లీ సెగ్మెంట్లలో సాగుతున్నాయి. మొత్తం 5,000 కిలోమీటర్ల మేర యాత్ర నిర్వహించనున్నారు బీజేపీ నేతలు. మరి బీజేపీ నేతలు చేపడుతున్న ఈ యాత్రలు ఎంత మేరకు ఓట్లు రాలుస్తాయి, సీట్లు తీసుకొస్తాయి అన్నది తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మేడారం జాతరకు భక్తజనం పోటెత్తారు. తెలంగాణతో పాటు వేరు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి సీతక్క తెలిపారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. అతిపెద్ద కుంభమేళగా పిలువబడే మహా జాతర మేడారం ఆ టైం ఆసన్నమైంది. తల్లులకు మొక్కులు ఇవ్వడానికి బార్లు తిరుగుతున్న భక్తులు బార్లు తిరుగుతూ అధిక మొత్తంలో జన సమీకరణతో గద్దెల ప్రాంగణం చాలా ఒత్తిడితో గురవుతుంది. దానిపై మన రాష్ట్ర మంత్రి సీతక్క మనతో ఉన్నారు. వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులు కూడా ఉత్సాహంగా కోలాహల మధ్య మరి అశేషంగా కుటుంబ సమేతంగా తరలి రావడం చాలా సంతోషం. పెరుగుతున్న రద్దీ అంటే భక్తులకు తల్లుల మీద పెరిగినటువంటి భక్తికి నిదర్శనము. కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. అన్ని రకాల ఏర్పాట్లు ఉన్నాయి. అందరూ కూడా గుడారాలు వేసుకున్నారు. అందరికి ఇండ్లు ఇవ్వలేము, నీడలు ఇవ్వలేము, లేని మంచినీళ్ళు ఇవ్వగలుగుతాము, క్యూ లైన్లు ఇవ్వగలుగుతాము, దర్శనాన్ని ఏర్పాటు చేయగలుగుతాము. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాము. మంచిగా జరుగుతుంది. నిన్న మొన్నటి వరకే 60 లక్షల మంది వచ్చిపోయారు. ఇప్పుడు రాత్రి కూడా గంటకు 1000-1500 వెహికల్స్, ప్రైవేట్ వెహికల్స్ రావడం జరిగింది. భక్తులు ఎక్కడ కూడా విరామం లేకుండా దర్శనం జరుగుతుంది. మీరు చూస్తున్నారు. ఇంకా సాయంత్రం పెరుగుతుంది, రేపు ఇంకా పెరుగుతుంది, శుక్రవారం ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా కుటుంబ సమేతంగా తరలి రండి. సంతోషంగా చిన్నపిల్లల్ని ఎత్తుకొచ్చేటప్పుడు పిల్లలు తప్పిపోకుండా కూడా జాగ్రత్త పడాలని కోరుతా ఉన్నాం. ఏదైతే 110 కోట్లతోని అభివృద్ధి పనులు కేటాయించిందో సీతక్క, ప్రజలు మొత్తం క్షేమంగా వచ్చి తల్లిని దర్శించుకొని మళ్ళీ క్షేమంగా వెళ్ళిపోవాలని చెప్పేసి ఆమె ప్రజలన్నీ భక్తులను కోరుకుంటుంది. కెమెరామెన్ రాహుల్తో శ్రీనివాస్, స్వతంత్ర టీవీ, ములుగు.